ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రియాయోగ ప్రశ్న జవాబులు చెప్పుకుంటున్నాము. రామకృష్ణరావు గారు. గురూజీ, మన క్రియాయోగాలో ఆజ్ఞా చక్రం వరకే సాధన ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాము. ఇంకా సహస్రార చక్రం ఎప్పుడు ఎలా ప్రయత్నం చేయాలి, ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే ఇంకా కొంతమంది డైరెక్ట్ సహస్రారంలో ధ్యానం చేయడం ఉత్తమం, లేకపోతే సహస్రారం వరకు ప్రాణాయామం చేయండి అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ సహస్రారంలో ధ్యానం చేయడం అనేది కానీ, అలాగే అక్కడి వరకు ప్రాణాయామం చేయండి అనేది కూడా అది లాయరి మహాశయ సిద్ధాంతం ప్రకారం, యోగ సిద్ధాంతం ప్రకారమే, పతంజలి సిద్ధాంతం ప్రకారమే అది రాంగ్ ప్రాసెస్ అంటారు. ఎట్లంటే పిహెచ్డి అయిపోయినాక కూడా మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఇంకేదో మళ్ళీ ఇంకా ఎగ్జామ్ రాయడానికి లేదు. ఇప్పుడు ఒక దాంట్లో మీరు పట్టాభద్రుడు అయ్యారండి, పిహెచ్డి చేశారు ఒక సబ్జెక్ట్లో, అందులో ఇంకా మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది. మళ్ళీ ఆ సబ్జెక్టు ఇంకా మీకు మీద అయిపోయింది, ఇక ఫినిష్ అయిపోయింది. సహస్రారంలోకి వచ్చిన తర్వాత నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. సహస్రారం అనేది క్రియాతీత స్థితి. క్రియ జరిగేదంతా ఇక్కడ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు క్రియ సాగేది, సాధన సమరం అంటారు. ఇది ప్రపంచానికి పరమాత్మ తత్వానికి ఘర్షణ జరుగుతుంది సాధకుడికి. ఇటు ప్రపంచ ఆకర్షణ, ఇటు పరమాత్మ ఆకర్షణ మధ్యలో నలిగిపోతుంటాడు. ఈ సాధన సాగేదంతా కూడా ఇక్కడ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకే. సహస్రారంలో ప్రాణము నిలిచిందంటే క్రియా అతీత స్థితి, నిష్క్రియ స్థితి. ఇంకా అక్కడ ప్రాణాయామం లేదు, జపం లేదు, ధ్యానం లేదు, సమాధి స్థితి. ఇక ఫైనల్ అయిపోయింది ఇక మనకు. కనుక సాధన సాగేది మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకే. కనుక అందుకనే ఈ యొక్క యోగ శాస్త్ర ప్రకారంగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకే ప్రాణాయామం సాగుతుంది. సహస్రారం అనేది క్రియా అతీత స్థితి. అక్కడ ఏ ప్రాణాయామాలు ఉండవు, జప తప ధ్యానం ఏది ఉండదు. అది సహజంగా ఆటోమేటిక్గా ఈ ఆజ్ఞాచక్రం వరకు సాధన చేయగా 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 సహస్రారంగా తటాలున్న సహస్రారంలో నిలిచిపోతుంది. ఇక్కడి నుంచి ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు రావడమే కష్టం, కానీ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారంలో నిలవడం అనేది సులభమే. కనుక ఈ అన్ని చక్రాల నుంచి కంఠం వరకు రావడం అనేది సాధన చేయగా చేయగా వస్తుంది. కానీ ఈ కంఠం నుంచి ఇక్కడ మెలక ఉంటుంది, సుశీల మెడ నుంచి ఇట్లా వంపు, మెడ నుంచి ఇలా వంపు ఉంటుంది. ఈ వంపు నుంచి ఇట్లా పైకెక్కి ఈ యొక్క ఆజ్ఞాచక్రంలోకి వంపులకు రావడమే చాలా కష్టమైంది. అందుకని మనకేం చెప్పారు, టోకర్ క్రియ అన్నారు లాయర్ మాసే. టోకర్ మారో అంటాడు, అర్థం ఎదురు దెబ్బ కొట్టు అన్నట్టు, అంతే కదా, అంతేనా? ఎదురు దెబ్బ అంటారు. టోకర్ అంటే హిందీలో టోకర్ క్రియ మారో అంటాడు, అంటే ఎదురు దెబ్బ కొట్టు అంటాడు. అంటే అండ్ల నుంచి అండ్లకు ఎదగడానికి లాయర్ మాసే చెప్పింది అది. కనుక ఆ విధంగా సహస్రారంలో ఎవరైతే నిలవడం అనేది ఈజీ. కనుక మనం ఈ సాధన సాగేదే ఇప్పుడు సాధకులుగా ఉన్నాము. సహస్రారంలో కర్మాతీత స్థితి, సమాధి స్థితి. ఇంకా చేయడానికి ఏముంది? సహస్రారంలో మనకు సమాధిలో నిలుస్తాము. కనుక దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కొంచెం తెలియని వాళ్ళు ఏదో ఆ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉందని ఇది చేస్తారు. తీర వాళ్ళు ఏదైనా తపస్సు చేసి ఉన్నారంటే లేకుండా ఉంటుంది, తపస్సు చేయకుండా గురు పరంపరలో ఉండి కరెక్ట్గా వీళ్ళని ఏంటంటే యూట్యూబ్ గురువులు లేదంటే పుస్తక గురువులు అంటారు. కానీ నిజంగా గురు పరంపరలో ఉండి సాధన చేసిన వాళ్ళు అలా చెప్పరు దాన్ని. కృష్ణ పరమాత్మ గీతలు అంటే బ్రోర్ మధ్య ప్రాణం అవేశ సమ్యక్ అన్నాడు. భూమధ్యంలో చక్కగా ప్రాణాన్ని నిలిపి అని. అలాగే ఇంకొకటి బ్రోర్ మధ్య దృష్టి నిలపండి, సమకాయ శిరోగ్రీవం. ఇందులో చెప్పినట్టు మనము చక్కగా కూర్చోండి, స్థిరమైన ఆసనంలో కూర్చోండి, చక్కగా మెడని నిటారు ఉంచండి, దృష్టిని భూమధ్యంలో నిలపండి, భృగుటిలో ధ్యానం దృష్టి పెట్టండి అని చెప్పారు. మీరు ఏదైనా ఉండండి, భగవద్గీతలో కానీ అలాగే మనము పతంజలి సూత్రాల్లో కానీ సమస్త శాస్త్రాల్లో కానీ ఎక్కడైనా కానీ భూమధ్యలో దృష్టి పెట్టి ధ్యానించండి అని ఉంది. సాధన కూడా ప్రాణాయామ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకే సాగుతుంది. కనుక అది అయితే ఇక్కడ సాధకులు ఎవరు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు అనమాట. సమస్త శాస్త్రాలు చెప్పేటిది కూడా ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ఉత్తమ ధ్యానం. కనుక అది ఉత్తమ ధ్యానం. ఎంలైటన్మెంట్, ఆత్మజ్యోతిని దర్శనం చేసుకునేది కూడా సాధకుడు ఆజ్ఞాచక్రంలోనే. మూడో కన్ను మీకు తెరుచుకోవాలంటే మూడో కన్ను మీద దృష్టి పెట్టండి. పతంజలి మహర్షి మీరు ఏది తెలుసుకోవాలంటే ఆ ఇంద్రమండలం, చంద్రమండలం, సమస్తం ఎక్కడ ఏ లోకంలో దృష్టి పెట్టి ధ్యానిస్తే ఆ లోకాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు ఎవరికి ఫోన్ నెంబర్ కలిపితే అదే నెంబర్కు కలుస్తుంది, వాళ్ళతోటి మాట్లాడుకుంటాం. ఇంకొక నెంబర్ కలిపి ఇంకొకరితోటి మాట్లాడలేము. అలాగే ఏది తెలుసుకోవాలంటే దాని మీద దృష్టి పెట్టి ధ్యానించండి అనేది పతంజలి సూత్రాల ఆశయము, ఋషుల ఆశయం. అలాగే మీరు ఆజ్ఞాచక్రం తెలుసుకోవాలి, మూడో నేత్రం తెలుసుకోవాలంటే మూడో చక్రం
మూడో నేత్రం మీద పెట్టి ధ్యానం చేయాలి. ఈ రెండు కన్నులు మూయండి, మూడో కన్ను మీద దృష్టి పెట్టండి. అప్పుడు రెండు కన్నులు తెరిచిన కన్నులను మూయండి, మూసిన కన్నును తెరవండి. ఈ యొక్క తెరిచిన కళ్ళని మూసి మూడో నేత్రం మీద దృష్టి పెట్టి ప్రాణాయామం వలన సాధన చేస్తుంటే మూసిన కన్ను తెరవబడుతుంది. తెరిచిన కళ్ళు మూయబడతాయి, మూసిన కన్ను తెరవబడుతుంది. శివుడికే కాకుండా ప్రతి జీవికి మూడో నేత్రం ఉంది, అది తెరవబడుతుంది. ఈ మూడో నేత్రం అనుభవం కావాలంటే ఆజ్ఞాచక్ర ధ్యానం తప్పనిసరి. సమస్త శాస్త్రాల్లో ఆజ్ఞాచక్ర ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రతి శాస్త్రంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 10-20 చోట్లనో చెప్పారు భ్రూమధ్య దృష్టి ధ్యానం అనేది. కనుక అలాగే ఇంకొకటి, ఎప్పుడైతే మనము సహస్రారంలో చేరుకోవడం అనేది అది అతీత స్థితి. ఇంకా అక్కడ సాధనలు ఏం లేదు. ఇక్కడి నుంచి విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు రావడం కష్టం. ఇక్కడి నుంచి సహస్రారంలో నిలవడం అనేది ఈజీ. ఇంకా ఇంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రాణాయామ కూడా మనము చేసేదంతా ఆజ్ఞాచక్రం వరకే. కానీ అవతల ఎప్పుడైతే నిలిచిందో అది కర్మ అతీత స్థితి, అది ఆటోమేటిక్గా చేరుతుంది. కనుక ఇది క్రియ అనమాట. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చేసేదే దీన్ని క్రియ అంటారు. సహస్రారం నిష్క్రియ స్థితి. అక్కడ ఏ జపం లేదు, ప్రాణాయామం లేదు, సాధన లేదు. అది అవధూత స్టేజీ, అది సమాధి స్థితి స్టేజీ. అది ఆటోమేటిక్గా చేరుతుంది ఆజ్ఞాచక్రం నుంచి. కనుక ఇంట్లో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కనుక సాధన చేస్తుంటే ఆజ్ఞాచక్రం నుంచి సహజ స్థితిలోనే మనము నిష్క్రియ స్థితిలోకి సహస్రారంలోకి చేరుతాము. మీరు చేయవలసిందల్లా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ప్రాణాయామ అభ్యాసం చేస్తాము. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు మన యొక్క ప్రాణాయామ చేస్తాము. దృష్టిని కూడా ఆజ్ఞాచక్రంలో నిలుపుతాము. మన ప్రాణాన్ని, శ్వాసని కూడా ఆజ్ఞాచక్రంలోనే కుంభకం చేస్తాము. అక్కడే దృష్టి పెట్టి ధ్యానిస్తాము. అక్కడే మన కూటస్థ చైతన్యం విశ్వ విరాట్ స్వరూపాన్ని, భగవంతుని కోటి సూర్యుల తేజంతో ఇక్కడ ఆజ్ఞాచక్రంలో దర్శనం చేసుకుంటారు. చాలామంది జ్యోతిముద్రలో దర్శనం చేసుకుంటారు మన సాధకులు, క్రియాయోగులు. చాలామంది ఎంతోమంది అనుభూతి చెందుతూనే ఉన్నారు. అనుభూతి చెందని వాళ్ళు కూడా గురువు గారి దయతోటి కొంతమందికి అక్కడ ఆజ్ఞాచక్రంలో ఉండే దైవ ప్రకాశాన్ని కొంత అనుభూతి చేయిస్తున్నారు. ఒక 3 సంవత్సరాలు అలా సాధన చేయండి, కలగకపోతే మేము దగ్గర కూర్చోబెట్టి అనుభూతి కలిగిస్తామని మాటిచ్చి కూడా చాలా మందికి నిరూపించుకున్నాము. అలా మీరు సాధన చేస్తుంటే మూడో నేత్రం తెరవబడి దైవానుభూతులు పొంది ఎంతో నాదబిందు కళలు అంటారు వీటిని. నాదం అంటే ఇన్నర్ సౌండ్, లోపల ఓంకారం పుడుతుంది. తర్వాత జ్యోతిముద్ర వలన 3 లాభాలు. నాద బిందు కళలు అనుభవంలోకి వస్తాయి జ్యోతిముద్రలు ఎక్కువ కుంభకం చేయగలిగితే. కనుక అట్లా అందుకనే ఎప్పుడైతే ఆరోగ్యమైన శరీరం నుండి చక్కగా సాధన చేసేటోళ్లకు గురువు గారు కొన్ని నిమిషాల్లో కూడా అనుభూతి కలిగిస్తున్నారు. కనుక ఆ విధంగా నిరంతరం సాధన చేస్తున్నప్పుడు లోపల ఓంకార నాదం వినగలుగుతాము. కూటస్థ చైతన్యం ఆత్మజ్యోతి స్వరూపాన్ని దర్శనం చేసుకుంటారు. కోటి సూర్యుల తేజం మనలోనే ఉంది. ఆ తేజంను దర్శనం చేసుకుంటే ఇంకా వేరే ఏది చూడాలనిపించదు. కనుక సమస్తం మనలో ఉంది. పంచ సుఖాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. మనలో నాదం వినవచ్చు, మనలో సువాసనలు ఉన్నాయి, మనలో శబ్ద బ్రహ్మం ఉంది, ఓంకారం వినవచ్చు. మనలో కోటి సూర్యుల తేజమైన దైవ ప్రకాశం ఉంది, అనుభూతి. అదే ఆత్మ ప్రకాశం, దైవ ప్రకాశం, అదే విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలుగుతావు. సమస్త లోకాలు, 14 లోకాలు ఈ శరీరంలోనే ఉన్నాయి. 7 సముద్రాలు ఉన్నాయి, అన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి. ఈ పిండాన్ని, ఈ శరీరంలోకి ఇంకో శరీరము ఎవరు సృష్టి చేయలేరు. కనుక సమస్తం మనలో ఉంది. ఈ సాధన వలన అన్ని అనుభవం పొందుతాము, అన్ని సందేహాలు తొలుగుతాయి. మనకు కొత్తనే సందేహాలు తప్ప తర్వాత సాధనలో డీప్గా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి సందేహాలు ఉండవు. సాధన చేయండి, తరించండి. కనుక ఆజ్ఞాచక్రం ధ్యానం చేయండి, ప్రాణాయామ చేయండి, అక్కడ ధ్యానం చేయండి, దృష్టి పెట్టి ధ్యానం చేయండి. సహస్రారంలో ఆటోమేటిక్గా నిలిచి నిష్క్రియ స్థితిలోకి వెళ్తారు. కనుక ఆజ్ఞాచక్ర ధ్యానం ఉత్తమ ధ్యానం. ఓం